వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారులను పంపించమని అడుగగా మీరు ఒకరిని పంపినందుకు కృతజ్ఞతలు. ప్రతిదినము ఎపిసోడ్ సహకారులు దొరుకునట్లు చేయుము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. 3వ వచనం నుండి 7వ వచనము వరకు ఆదరణ, ఆదరించుట, ఆదరణ కొరకు అనే పదాల్లో ఆదరణ అనే మాట 12 పర్యాయాలు వ్రాయబడింది. ఈ 5 వచనాలు, 3 నుండి 7 వచనాలు, 5 వచనాలు 12 పర్యాయాలు ఆదరణ అనే మాట కనిపిస్తుంది ప్రామినెంట్గా అనేది మనకు అర్థమవుతోంది. చదువుతాను, వివరిస్తాను. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడును స్తుతింపబడును గాక. పౌలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును. ఈ మాట చెప్పినప్పుడు ఎవరి తండ్రి? ఆయన లక్షణాలు 2 చెప్పాడు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడైన తండ్రి. తండ్రి అన్నాడు, దేవుడు అన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథం త్రిత్వాన్ని గురించి మాట్లాడింది. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ట్రయూన్ గాడ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు. ఇన్ గాడ్ హ్యాడ్ 3 డిఫరెంట్ పర్సన్స్. బైబిల్ అంతా కూడాను ఈ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు మనకు. తండ్రి రక్షణ ప్రణాళిక సిద్ధం చేశాడు, కుమారుడు రక్షణను సిద్ధం చేశాడు, పరిశుద్ధాత్మ రక్షణను సిద్ధింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణను అనుగ్రహిస్తున్నాడు, తొడిగింపజేస్తున్నాడు. కాబట్టి కనికరము చూపు తండ్రి, కనికరము చూపు తండ్రి. దేవుని లక్షణంలో, తండ్రి యొక్క లక్షణంలో కనికరాన్ని గురించి రాశాడు. ఏమిటి కనికరము? కనికరము అనేటువంటి పదం గొప్ప లక్షణాన్ని సూచిస్తాను. కంపాషనేట్. Blessed be the God, the Father of our Lord Jesus Christ, the Father of mercies and God of all comfort. Merciful God. కనికరం కలిగినటువంటి దేవుడు.
కంపాషనేట్ వన్, జాలిపడేటువంటి దేవుడు, ఆదరణ ఇచ్చేటువంటి వాడు. సమస్తమైన ఆదరణ, ఆదరణలో మళ్ళా సమస్తమైన ఆదరణ అన్నప్పుడు ఆల్ కంఫర్ట్, గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఏ ఆదరణ అయినా ఆయన నుండి. రూట్ కాజ్ ఆఫ్ ద కంఫర్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్ దేవుడే. కనుక దేవుని గుణలక్షణమున ఆదరణ, కనికరము మన పట్ల కనపరిచేవాడు యేసయ్య యొక్క తండ్రి అయిన దేవుడు. ఆయన స్తుతించబడాలి అనేది పౌలు ఈ 2 కొరింథియన్స్ లెటర్లో ఉద్ఘాటించి ప్రారంభించాడు. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమాంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమలో ఉన్న వారిని ఆదరించుట నేర్చుకునేటట్లు మమ్ములను శ్రమలలో ఆదరిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. శ్రమలో ఉన్న వారిని అపోస్తలులు ఆదరించేట్లు వీరు ఆదరణ పొందుట ద్వారా వారిని ఆదరించటం ఎట్లో తెలుసుకునేటట్లు వీరికి శ్రమలు అనుగ్రహించబడ్డాయి. ఉదాహరణ, యోసేపు శ్రమ అనుగ్రహింపబడ్డాడు, యోసేపు ఆదరింపబడ్డాడు. యోసేపు యొక్క ఆదరణ దేనికి? ఇశ్రాయేలు ఆదరణ కొరకు. ఇశ్రాయేలుకు ఆదరణ ఎందుకు? ఇశ్రాయేలు శ్రమలో ఉన్నది కాబట్టి, కరువులో ఉన్నది కాబట్టి ఇశ్రాయేలు యొక్క శ్రమ అర్థం చేసుకోవటానికి, ఇశ్రాయేలును ఆదరించుటకు అపోస్తలులకు శ్రమను ఆదరణను అనుభవానికి తెచ్చాడు దేవుడు. ఇది సంఘము నేడు గుర్తెరగాల. అందుకనే వ్రాయబడినటువంటి లేఖనములు మన కనుల ఎదుట పాత నిబంధన భక్తులలోని జీవితాల్లో నెరవేరి మనకు దృష్టాంతముగా ఉండునట్లుగా అనుగ్రహింపబడ్డాయి అన్నాడు. కనుక ఆనాటి భక్తుల చరిత్ర మొదలు ఈనాటి క్రైస్తవ అగ్రజుల యొక్క చరిత్రల్లో సంఘాన్ని ఆదరించటానికి అట్టి సంఘము పొందుచున్న శ్రమల వంటి శ్రమలను ముందస్తుగా అనుభవాన ఎరిగిన సేవకులను వారి ఆదరణ ద్వారా నేర్చుకునేటట్లుగా వారికి దేవుడు ఆదరణ ఇచ్చాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరిస్తోంది. గ్రేట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మాకు యేసుక్రీస్తునందు శ్రమలు విస్తరిస్తున్నాయి, యేసుక్రీస్తునందు ఆదరణ కూడా విస్తరిస్తుంది. ఇది నేర్చుకోవాలి. యేసుక్రీస్తునందు కేవలము ఆదరణ మాత్రమేనా? యేసుక్రీస్తునందు శ్రమ కూడా విస్తరిస్తోంది మాకు అన్నాడు పౌలు. శ్రమ అయినా ఆదరణ అయినా రెండింటిలో క్రీస్తు యేసునందు నమ్మకముగా ఉండటం పౌలు నేర్చుకున్నాడు. నేటి సంఘానికి మాదిరిగా ఉన్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకే, రక్షణ కొరకే పొందుతాం. మేము ఆదరణ పొందినా మీ ఆదరణ కొరకే, మీ రక్షణ కొరకే పొందుతాం. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. శ్రమల ద్వారా దేవుడు కార్యాలను సాధకం చేస్తాడని
పౌలు ఆదరింపబడిన మీదట అర్థం చేసుకుని కొరింథీ సంఘానికి సాక్ష్యం ఇచ్చాడు. మీరు శ్రమలలో ఎలాగను పాలువారై ఉన్నారో ఆదరణలో పాలువారై ఉన్నారు అని మేము ఎరుగుదము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సంఘము సేవకుని యొక్క శ్రమలలో ఆదరణలో కూడా పాలిభాగస్తురాలు అని వారితో ముచ్చటిస్తున్నాడు పౌలు గారు. 3వ వచనం నుండి 7వ వచనం వరకు 12 పర్యాయాలు ఆదరణ 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 అనే పదాలు కనిపిస్తున్నాయి. దేవుడు ఆదరించువాడని తేల్చి చెబుతున్నాడు పరిశుద్ధుడైన పౌలు. సమస్త ఆదరణ ఇచ్చేవాడు ఆయనే అని చెబుతున్నాడు. ప్రజలను ఆదరించటానికి మనలను ఆదరిస్తున్నాడని నేర్పిస్తున్నాడు పౌలు. ప్రజల శ్రమలను గుర్తెరుగుటకు మనకు శ్రమలను ఇస్తున్నాడని వ్యక్తపరిచాడు. శ్రమ అయినా ఆదరణ అయినా సంఘం కొరకు సేవకుడు అనుభవిస్తున్నాడనేది నిర్వివాదాంశంగా పౌలు తెలియచేశాడు ఆనాడు. ఇవాళ సేవకుడిగా మన శ్రమ సంఘం కొరకే, మన ఆదరణ కూడా సంఘం కొరకే. మన నిరీక్షణ స్థిరమై ఉండేటట్లుగా దేవుడు మనలను ఆదరిస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తెరగాలి. 8వ వచనం నుండి 11వ వచనం వరకు పౌలు గారు తాను ఎలా కృంగాడో తెలియజేస్తూ ఆ శ్రమలు వివరించారు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. సహోదరులారా అని పిలుస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. మీరు పొందిన శ్రమలు మేము మీకు చెప్పకుండా ఉండటం మాకు ఇష్టం లేదు. చర్చ్ మస్ట్ బీ అవేర్ ఆఫ్ ద sufferings of the leaders or the pastors of the church. సువార్థికులు, కాపరులు మరియు అంత మాత్రమే కాదు, నాయకులైనటువంటి వారికి శ్రమ తటస్థించింది. ఇవాళ క్రిస్టియన్ లీడర్షిప్లో ఉన్న వారికి శ్రమ తటస్థిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ పౌలు చెబుతున్నాడు, శ్రమ తటస్థించింది. మేము బ్రతుకుతామనే నమ్మిక కూడా మాకు లేకుండా మా శక్తికి మించిన అత్యధిక భారము చేత మేము కృంగిపోతామే. జీవనమునకు ఆధారము లేని పరిస్థితులను అనుభవించాడు పౌలు. ఈ వాక్యము మాకు ధైర్యాన్ని ఇస్తుంది సేవకులకు. కనుక పౌలు చెప్పిన మాట, మేము నిశ్చయముగా మరణమైపోతామని మా మట్టుకు మాకు నమ్మకం ఉంది. దే హ్యావ్ నో హోప్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ ద లైఫ్ ఆల్సో. సచ్ ఎ రిడిక్యులస్ కండిషన్. అటువంటి విపరీతమైన పరిస్థితిలోనికి వారు వచ్చారు. నిశ్చయంగా చనిపోతాము, తప్పించుకోలేము ఈసారి మేము అని మా మట్టుకు మాకే అనిపించింది. అంత శ్రమ పడ్డాం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు తప్పిస్తాడు. మరియు మా కొరకు మీరు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేస్తుండగా ఆయన ఇక ముందు కూడా మమ్మల్ని తప్పించునని యేసుక్రీస్తు మీద నిరీక్షణ కలిగి ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. కృపావరములను కలిగినటువంటి వ్యక్తులుగా మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. అనేకుల ప్రార్థన వలన మాకు కృపావరము కలిగినది అంటున్నాడు. అనేకులు ప్రభువుకు ప్రార్థించినందున వారి అవసరతలు తీరినట్లు పౌలునకు దేవుడు కృపావరం ఇచ్చాడు. కనుక రాంగ్గా అర్థం చేసుకోకండి బైబిల్.
పౌలు గారికి వరమిమ్మని సంఘం ప్రార్థించినందుకు కాదు, తమను జ్ఞాపకం చేసుకునమని సంఘము ప్రార్థించుకున్నందున సంఘమును ఆదరించుటకు పౌలుకు కృపావరాలు ఇవ్వబడ్డాయి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల కన్నీరు మొర విన్న దేవుడు ఇశ్రాయేలీయుల విమోచనార్థం మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా అలాగే అర్థం చేసుకోవాలి. వారి ప్రార్థనలు కారణం, వారి శ్రమలకు, వారు చేసిన ప్రార్థనలకు దేవుడు పౌలుకు కృపావరం ఇచ్చి ఆదరణ ఇచ్చేటట్లుగా పంపాడు. దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకుంటుమి, విశేషంగా మీ ఎడలో నడుచుకున్నాం, మా మనస్సాక్షి దీనికి సాక్ష్యం చెబుతోందన్నాడు. మా అతిశయం ఏమిటంటే లోక జ్ఞానాన్ని అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకున్నాం. మీ ఎదుటనే మేము నడుచుకున్నాం. విశేషంగా మా మనస్సాక్షి సాక్ష్యం ఇస్తోంది, మేము నిరపరాధులుగా ఉన్నామన్నాడు. పౌలు యొక్క అతిశయం ఏమిటి? లౌకిక జ్ఞానాన్ని అనుసరించకపోవటం. లౌకిక జ్ఞానం అంటే మానవీయ పద్ధతులు, మానవీయ ప్రమాణములు, మానవీయ జ్ఞాన ప్రదర్శన. వీటిని అనుసరించక దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించారు. కపటము లేకుండా దేవుని అంగీకరించి వెంబడించుట, పరిశుద్ధత కలిగి దేవుని అంగీకరించుట, కృపను అనుసరించుట, ఇలా మేము మీ పట్ల జరిగించామని మా మనస్సాక్షి సాక్ష్యం చెబుతోంది. కాన్షియస్నెస్ ఈజ్ ద రియల్ జడ్జ్ అంటారు. మనస్సాక్షే ఖచ్చితమైనటువంటి న్యాయమూర్తి. కనుక మనస్సాక్షి పేరిట పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, మేము దేవుని కృపను విశేషంగా మీ ఎదుట కపటము లేకుండా మేము వెంబడించాము అన్నాడు. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవి మీకు రాయటలేదు. కడవరకు వీటిని ఒప్పుకుంటారని నిరీక్షిస్తున్నాను. మరియు మీకు ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాత్రం మాకెలాగో మేము మీకు అలాగున అతిశయ కారణమై ఉంటామని తెలియచేస్తున్నాడు. కనుక దైవజనునికి సంఘము, సంఘమునకు దైవజనుడు ఒకరికి ఒకరు క్రీస్తు ఎదుట అతిశయ కారణముగా నిలబడాలి. తల దించుకునే సేవకత్వం కాదు, తల ఎత్తుకునే సేవకత్వం యేసు ఎదుట కనపరచబడాలి. దాని కొరకే దైవజనుడు ఎల్లవేళల సిద్ధంగా ఉండాలి. మరియు నమ్మిక గలవాడనే మీకు 2 కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చినప్పుడు మీ యొద్ద నుండి మాసిదోనికి వెళ్ళి మాసిదోనియకు మీ చేత సాగనింపబడవలనని ఉద్దేశించి తిని, కావున నేను లాగా ఉద్దేశించి చపల చిత్తుడుగా నడుచుకుంటున్నా, అవునవునని చెప్పుచు కాదు కాదని ప్రవర్తించుటకు నా యోచనలను శరీరానుసారంగా యోచిస్తున్నానా? పౌలు తన ఆధ్యాత్మిక సంఘర్షణలో తాను జవాబిస్తున్నాడు. నేను ఏ విధంగా నేను ప్రభువును వెంబడిస్తున్నాను, ఏ విధంగా క్రీస్తుని వెంబడిస్తున్నాను? నేను శరీరానుసారంగా వెంబడిస్తున్నానా, నమ్మదగిన దేవుడిని వెంబడిస్తున్నానా? ఇది అతని యొక్క ప్రశ్న. కనుక అతిశయ కారణం ప్రభువే. ఈ అతిశయ కారణమైన ప్రభు ఎదుట తన యొక్క ప్రవర్తన ఎట్లున్నదట? అవునవునని చెప్పచ్చు, కాదు కాదని చెప్పవలని కాదు. యేసుక్రీస్తు ప్రభు అయితే అవునని చెప్పి కాదనేవాడు కాడు, కాదని చెప్పి అవుననేవాడు కాడు. కనుక ఆయన అవునని వాడై ఉన్నాడు కానీ కాదని వాడు కాడు. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి తప్ప కాదు అన్నట్టుగా కాదని పౌలు చెబుతూ, యేసుక్రీస్తునందు మానవునికి దేవుని వాగ్దానాలు అవును అని ఉన్నవి కనుక వాటిని సంపాదించుకుంటారన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను అవి క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక
మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. Every kind of promise in the Bible belongs to the New Testament believers in faith. విశ్వాసమునందు ప్రతి విశ్వాసికి వాగ్దానములు ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. భౌతిక సంబంధమైన ప్రతి వాగ్దానము యొక్క నెరవేర్పు విశ్వాసము చేత భక్తులు నూతన నిబంధన కాలములో స్వతంత్రించుకొనవచ్చును. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లు మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడే మీతో కూడా మమ్ములను స్థిరపరిచి నిలబెట్టినటువంటి వాడు, అభిషేకించిన వాడు దేవుడే. అల్టిమేట్గా ఒక మానవుడు, ఒక భక్తుడు దేవుని యందు నిలిచి ఉండాలి అని అంటే, క్రీస్తునందు నిలిచి ఉండాలంటే ఆ స్థిరత, ఆ అభిషేకం దేవుడివ్వాలి. యేసుక్రీస్తును ఒప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం. కనుక దేవుడు తన ఆత్మ ద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నట్లుగా ఆయన ఏర్పరచుకున్న వారికి సావకాశాన్ని కలిగిస్తాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆయన ఆత్మను సంచకరువుగా అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ సంచకరువు అంటే అర్థం ఏంటంటే, హోలీ స్పిరిట్ యాజ్ అన్ అడ్వాన్స్, ఒక భయానగా, ఒక భయాన అంటే అడ్వాన్స్ అన్నమాట ఇస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుణ్ణి. దీనికి ఇంగ్లీష్లో కాషన్ డిపాజిట్ అంటాం మనం. కాషన్ డిపాజిట్ కళాశాలలో చేరినప్పుడు పిల్లవాడు కట్టాల. కళాశాల నుండి బయటకు వచ్చేటప్పుడు ఏమి పాడు చేయకుండా ఇస్తే డిపాజిట్ వెనక్కి ఇస్తారు, లేకపోతే కాషన్ డిపాజిట్లో కట్ చేసుకుంటారు. అలాగున పరిశుద్ధాత్మను సంచకరువుగా, కాషన్ డిపాజిట్గా యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో ఉంచారు. ఆయన ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకానికి పంపి మన మనసులలో నూతన స్వభావాన్ని శాశ్వతంగా నివసించేటట్లుగా అనుగ్రహించాడు. ఈ మర్మము మనలో ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథుకు రాలేను, నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెడుతున్నాను. మీ విశ్వాసము మేము ప్రభువులమని ఇలాగు చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఫర్ యు స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. మీరు నిలకడగున్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క వాక్యము తేటగా చెప్తోంది ఏమిటంటే, నిలకడకు కారణము విశ్వాసం. The faithful made you perfect and steadfast. ఒక శాశ్వతమైన స్థిరత్వములోనికి మిమ్మలను నడిపించేటువంటిదిగా దేవుడు మీకు విశ్వాసమును అనుగ్రహించాడు. మీ యందు కలిగిన కనికరము కలిగినందున పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇది ప్రాణమునకు దేవుడు తోడని సాక్షిగా పెడుతున్నాడు. ఇందుకు దేవునిని సాక్షిగా పెడుతున్నాడు. God would be the witness, and not that the Lord it over your faith, but we work with you for your joy. వారి ఆనందం కొరకు, సంఘము యొక్క ఆనందం కొరకు సేవకుల యొక్క జీవితాలను దేవుడు డిజైన్ చేశాడనేటువంటి ఒక అద్భుతమైన విశేషాన్ని పౌలు గారు ఈ అధ్యాయంలో తెలియజేశాడు. సహోదరుడా, సహోదరి, ఆదరణతో ప్రారంభించాడు. 3వ వచనంలో దేవునిపై నమ్మకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవునిపై ఉన్న నమ్మకమును గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు కనికరించువాడని, దేవుడు ఆదరించువాడని, సమస్త ఆదరణ ఆయన నుండే కలుగుతుందని, శ్రమలలో కూడా ఆదరణ ఇస్తాడని,
శ్రమలను ఆదరణ యొక్క మాధుర్యాన్ని ఎరగటానికే అనుమతింపజేస్తాడని మనము నిరీక్షణతో స్థిరులమై ఉండేట్లుగా ఆయన మాత్రమే ఆదరించగలుగుతాడని నేర్చుకుంటాడు. తరువాత వారికి వచ్చిన శ్రమలలో క్రీస్తు యేసునందరి ఆదరణే వారిని సజీవులనుగా చేసింది అనే విషయాన్ని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ప్రభువైన యేసుక్రీస్తు దినమున సంఘము పౌలు సంఘానికి అతిశయ కారణంగా ఉండబోతున్నట్లుగా తెలియచేశాడు. అవును, ఇవన్నీ కూడా బైబిల్ యొక్క ట్రూత్స్గా విశ్వసించిన వారు నేర్చుకోవాలి. యేసుక్రీస్తునందు దేవుడు ప్రతి వాగ్దానాన్ని విశ్వాసికి ఆమేన్, అవును అన్నట్టుగా అనుగ్రహించేశాడు. కాబట్టి ప్రతి వాగ్దానం విశ్వాసి స్వతంత్రించుకోవటానికి దేవుడు అవకాశాన్ని కల్పించి అభిషేకం ఇచ్చిన వాడుగా దేవుడున్నాడు. కనికరము వారికి కలిగేటట్లుగా, క్రీస్తునందు నిలిచి ఉండేటట్లుగా అపోస్తలులను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడైన యెహోవాయే. ఆయన తండ్రి అయిన దేవుడు, ఆయన యేసుక్రీస్తుకు తండ్రి అని చెప్పబడుతుంది. మనం మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాం. రేపటి దినము సోమవారము 2వ అధ్యాయాన్ని మనము ప్రారంభము చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. యేసే పరిష్కారానికి ఉన్న ఆర్థిక అవసరాలు తీర్చండి. వాక్యము విన్న బిడ్డలు దేవుడు ఆదరిస్తాడని, ఆయన యుద్ధకు రావాలని నేర్చుకుంటానికి కృప చూపించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైయుండును గాక. ఆమెన్.